లైక్ ఇన్కాగ్నిటో యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా. సో సోనాలి గారి మీద విష్ణుప్రియ గారు కేసు పెట్టారు. వచ్చిందండి వయ్యారి. అండ్ కంప్లైంట్ ప్రస్తుతానికి అయితే ఇన్కాగ్నిటో అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు టేక్ యాక్షన్ ఆన్ హర్. కానీ ఇక్కడతో ఆగిపోతానా? నో వే. మేము ఒకళ్ళ ఇంట్లో ఆడపిల్లలమే మేము ఒకళ్ళ ఇంట్లో ఆడపిల్లలమే. ఈ డైలాగ్ సిగ్గేస్తుంది కదా చెప్పి మరి మాకేం సిగ్గేస్తుంది చెప్పి. మా ఫ్యామిలీస్ కూడా నేను ఎంత స్ట్రాంగ్ అయినా కూడా మా ఫ్యామిలీస్ కి అవి చాలా హర్టింగ్ గా ఉంటాయి. అటు చూడు బే. ఇలాంటి యాక్టివిటీస్ చేయడం విష్ణుప్రియకి కొత్త కాదు. లాస్ట్ టైం తనని బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా అరెస్ట్ చేసినారు. మీరేదో పొరపాటు పడుతున్నారు. నేను అలాంటి దాన్ని కాదండి. ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను. నా బతుకు బజారు పాలు చేయకండి. ఎవడన్నా ప్రమోషన్లు అంటే ఒక్కటి చేస్తాడు, 2 చేస్తాడు. అక్క 15 చేసి ఇక్కడనే మీరు అక్క ఎథిక్స్ ఏంటో అర్థం చేసుకోండి. ఈ అమ్మాయి పని చేస్తుందంటే కేవలం డబ్బులు సంపాదించడానికి. ఈ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటుంది. ఇలా పెద్ద మాట అన్నాడు సార్. ఆడు నెగటివ్ గా పబ్లిసిటీ చేస్తూ అమ్మాయిల గురించి తప్పుడుగా మాట్లాడుతూ వాళ్ళ క్యారెక్టర్ ని తక్కువగా చేసి మాట్లాడటం తప్పు. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. యాంకర్ గా డబ్బులు వస్తున్నాయి, బిగ్ బాస్ లో డబ్బులు వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్ నార్మల్ ప్రమోషన్స్ లో డబ్బులు వస్తాయి. మళ్ళీ ఇవి కూడా ఆశ ఉండొచ్చు, కానీ కకృతి పడే అంత అతి ఆశ ఉండొద్దు. నా దందా అంతా నువ్వు ఎంత గింజుకున్నా నా దందా స్టైల్ ఇంతే. విష్ణుప్రియ లాంటి ఫేమస్ సెలబ్రిటీని ఈ పని చేసిందంటే దేనికి? డబ్బుల కోసం. ఈ పని చేసింది అంటే అదే డబ్బుల కోసం ఇంకా ఎంత మంది అమ్మాయిలు చేస్తారు. నోరు మూసుకుని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. సబ్స్క్రిప్షన్ పేరుతో ఈ బిజినెస్ చేస్తుంటే విష్ణుప్రియ లాంటి పెద్ద సెలబ్రిటీ మీద యాక్షన్ తీసుకుంటే అప్పుడే ఈ బిజినెస్ లో చేంజెస్ రావచ్చు. నేను ఇప్పుడు నా సబ్స్క్రిప్షన్ మీద తను చాలా మాట్లాడింది. తనే సబ్స్క్రిప్షన్ పెట్టుకొని వేరే వాళ్ళ సబ్స్క్రిప్షన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఈవిడ కూడా ఇస్తరాకేనా? మామూలు ఇస్తరాక్ కాదు, ఎంగిల్ ఇస్తరాకు. నువ్వు చేస్తూ వేరే వాళ్ళది తప్పని ఎలా అంటున్నావు? దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా ఓరడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. కూడా మెంబర్స్ ని తీసుకుంటున్నావు. ఒక చూసుకున్నట్లయితే ఒకటి 300 ఉంది, 400 ఉంది, 500 ఉంది, 7000 కూడా ఉంది. సో నువ్వు కూడా మెంబర్స్ ద్వారా డబ్బులు అయితే సంపాదిస్తున్నావు యూట్యూబ్ నుండి. మరి నువ్వు మెంబర్స్ ద్వారా డబ్బులు సంపాదించుకుంటా, నేను మెంబర్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నా అని చెప్పి నన్ను ఎలా అంటావు అని చెప్పి విష్ణుప్రియ అయితే తెలియజేస్తుంది అనమాట. మీ మీద మానవ హక్కుల ఉల్లంఘన చట్టం, పౌర హక్కుల ఉల్లంఘన చట్టం, ఆ చట్టం ఈ చట్టం కింద కేసు పెట్టి నిన్ను గుల్లగా తిప్పిస్తా. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ ఛానల్ మీద స్ట్రైక్ పడేటట్టు, మీద డెఫినెట్లీ యాక్షన్ తీసుకునేటట్టు చర్యలు తీసుకుంటాం. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్. ఆ వీడియో ఇప్పటికీ కూడా ఛానల్లోనే ఉంది. అలా కాకుండా యాక్ట్రెస్ వీడియో ఛానల్ నుంచి తీసేయండి అని చెప్పినా వి వుడ్ హావ్ రిమూవ్డ్ ఇట్. దొక్కు దోలు డాష్ దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిక్. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఫ్యూ డేస్ లో నాకు కొన్ని వేల డిఎంస్ వచ్చినాయి. అక్క ఎట్లున్నావు, బాగున్నావా, వి సపోర్ట్ యు అని. జెన్యున్లీ నేను కూడా షాక్ లో ఉన్నా. నేను జెన్యున్ చెప్పి హాఫ్ ఆఫ్ ఉన్నాను. నేను ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్ గానే ఉన్నాను. నేను ఎట్లానే తప్పు చేయలే, నాకేం కాదు అనే ధైర్యం కంటే ఎక్కువ మీరు నాకు పెట్టిన డిఎంస్, ఇంటర్నెట్ లో వేరే పోస్ట్ల కింద, రీల్ కింద కామెంట్స్ చూస్తుంటే ఆ మీద మీకు ఎంత నమ్మకం ఉందో అది అర్థమైంది. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ప్రేమ అనేది చెప్తే అర్థమయ్యేది కాదురా.
చేతల్లో చూపించాలి. మేము మీతో ఎంత లాయల్గా ఉన్నామో మీరు మాతో అంతే లాయల్ ఉన్నారని చెప్పేసి అర్థమైంది. ఐఎమ్ రియలీ 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 ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్. నాట్ మీ అందరికీ తెలుసు మనం ఈ మధ్య ఘోర ప్రమాదంలో చిక్కుకున్నాం. ఈ పాటికి నా సంతాప సభ జరుగుతుండాలి. అలాంటిది నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చిన నా ప్రాణదాత, ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఈ కోకోనట్ వీడియో నేనైతే మొత్తం చూడడం జరిగింది. తనైతే ఆల్మోస్ట్ ప్రాసిక్యూషన్స్తో పోల్చిండు. అదైతే నాకు తప్పనిపించింది అనమాట. నిన్ను బిర్యానీ చేసి కాకుల్ని కుక్కల్ని మేప నువ్వెందుకు పెట్టుకుంటా? అప్కమింగ్ సినిమా అమ్మాయిలకి తను ఏం మెసేజ్ ఇస్తుంది అని చెప్పి ఇంకా రోడ్ చేస్తున్నావు. మరి నువ్వే మెసేజ్ ఇస్తున్నావు, నువ్వెందుకు మెంబర్షిప్ పెట్టావు? వాడు బూతులు తిడతాడు. అమ్మో అమ్మో ఆ బూతులు నేను భరించలేను తండ్రి. అమ్మో. సో నేననేది ఏంటంటే విష్ణుప్రియ చేస్తుంది తప్పే, అది నేను కాదంటల్లా. కానీ దాన్ని నువ్వు క్వశ్చన్ చేయడం రాంగ్ అని చెప్పి నా ఫీలింగ్. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? నువ్వు ఏ విధమైనటువంటి మెంబర్షిప్ పెట్టకుండా, ఎవరిని కూడా తిట్టకుండా, నీ జెన్యూన్ కంటెంట్తో నువ్వు ఎదగగలిగితే నువ్వు నిజంగా ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చు, ఎవరినైనా తిట్టొచ్చు. సో నన్ను అడిగితే విష్ణుప్రియ చేసేది తప్ప, ఇకోగ్నటీ చేసేది తప్ప అంటే ఇకోగ్నటీ చేసేదే పెద్ద తప్పు. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడాలి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. బ్రో నువ్వు పాత పగలన్నీ మైండ్లో పెట్టుకుని ఎలా మాట్లాడుతానో అస్సలు గానే కాదు భయ్యా. హానెస్ట్లీ చెప్తానా. సారీ యువర్ ఆనర్, వీడిని నమ్మకండి యువర్ ఆనర్, వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. విష్ణుప్రియ ఎవరిని తిట్టట్లా, తోడు మీద పడి ఏడవట్లా. నీ కన్ను డబ్బులు వస్తున్నాయి, నా కన్ను డబ్బులు వస్తున్నాయి, ఇదేందు నా బతుకు అని చెప్పి దాని అంటలా. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను, ఏదో మనసంతా. సరే, స్క్రిప్ట్ రాసియాలి, నలుగురేమో ఇంకేదేదో రాసియాలి. ఆ తర్వాత కుర్చీలో కూర్చొని సోలు చెప్పమంటే చెప్తావు. కానీ విష్ణుప్రియ చూసుకున్నట్లయితే ఓకే తను చేసేది తప్ప కదా అంటే నువ్వు చేసేటటువంటి తప్పు కన్నా చాలా అంటే చాలా చిన్న తప్పు అని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయి. ముందు రచనా సహకారం అందించినప్పుడే నేను గెస్ట్ చేసి ఉండాల్సింది. వాంటెడ్ గానే వెన్నుపోటు పొడిచావు కదా. యూట్యూబ్ నుండి నాకు వస్తున్నాయి అని చెప్పి నీ సంపాదన ముందు బయట పెట్టుకొని ఆ తర్వాత విష్ణుప్రియ దగ్గరకు పోరాదు. ఇదే నేను నిరపరాధి నేను ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. ఇంకొకసారి నా గురించి మీటింగ్ అంటే ఎన్ని రోజులు ఇలా నోరు మూసుకొని ఉంటాను? ఒక్కసారైనా నా కోసం నేను నుంచోని, ఎందుకు అడుగు తింటానికా? నా కోసమే కాదు ఇంకా వేరే ఏ ఆడపిల్లల గురించి ఎలా పడితే ఎలా, ఎవరు పడితే ఎవరు అయినా మాట్లాడకూడదని ఈ డెసిషన్ తీసుకున్నాను. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి